నమస్కారం బిఆర్ న్యూస్ సోలాపూర్ తెలుగు వార్తలకు మీ అందరికీ స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। సోలాపూర్లో లాక్డౌన్ కి 15వ తేదీ వరకు గడువు పెరిగింపు, వ్యాపారి అలాగే మెంబర్ల యొక్క టీ ఆందోళన, కమిషనర్ అలాగే ప్రశాసన విరోధంలో చేసిన యొక్క నిషేధం మరియు పరివాన్ యొక్క బండి డ్రైవర్ కాకడే అలాగే కుటేకర్ వీరు రిటైర్డ్, టైగర్ గ్రూప్ అలాగే వాహన చాలక్ స్టాఫ్ తరఫున సత్కరించే వేడుక పూర్తవడం। వివరంగా వార్తల్లోకి। లాక్డౌన్ పెంచేసే సందర్భంలో సోలాపూర్లోని వ్యాపారం మహారాష్ట్రలోని మరో నగరాల ప్రకారంగా ప్రారంభించడం జరగాలి। అందుకు మండలంలోని మెంబర్లు అలాగే వ్యాపారులంతా కలిసి ఠియా ఆందోళన చేశారు। రాజ్యంలోని లాక్డౌన్కి జూన్ 15వ తేదీ వరకు గడువు పెరిగింపు లభించింది। ఈ వేళ మాత్రం రాజ్యంలోని నగరానికి పాజిటివ్ రేట్, ఆక్సిజన్ బెడ్ల లబ్ధి అలాగే జనాభా ప్రకారంగా నికషాలపై వ్యవసాయం మొదలు చేయడానికి అనుమతి లభించింది। కానీ ప్రశాసన వారి అనడం ప్రకారంగా సోలాపూర్ నగరం మాత్రం ఈ నికషాలకు పాత్రులుగా లేకపోతూ అత్యవసరమైన సేవలు కాకుండా మరో వ్యవసాయాలు ప్రారంభించడానికి అనుమతి ఇవ్వడం జరగలేదంటూ స్పష్టించారు। ఈ సందర్భంగా మండలంలోని మెంబర్ అలాగే వ్యాపారి సంఘటన యొక్క రకరకాల ప్రతినిధులు సమైక్యంగా వస్తూ వ్యాపారం మొదలు చేయాలి। అందుకు మండలం కమిషనర్ అలాగే ప్రశాసన వారి విరోధంలో మండలం గేట్ ఎదురుగా ఠియా ఆందోళన చేస్తూ నిషేధం నమోదు చేశారు। ఈ వేళ ప్రశాసన అనుమతి లేకుండా రేపటి నుండి అత్యవసరమైన సేవలే కాకుండా మరో వ్యవసాయాలు, షాపులు ప్రారంభించే సంకేతం వ్యాపారులు ఇచ్చారు। లాక్డౌన్ వలన ఉద్యోగ వ్యవసాయం ఇది సలైన్ పై ఉన్నట్లు ప్రతికాత్మకమైన దృశ్యం ఈ వేళ కనిపించింది। మాజీ ఎమ్మెల్యే అలాగే శివసేన నాయకులు దిలీప్ మానే వీరు కమిషనర్లపై ఆరోపణ చేశారు। అలాగే अजित पवार మరియు पालक मंत्री दत्तात्रय भरणे వీరితో कमिशनर యొక్క संप्रदिंचाరు। शासनाने महानगरपालिकेला खूप मोठं सहकार्य केलेलं आहे। वेळोवेळी आम्ही समजू शकत होतो की वेळोवेळी लॉकडाऊन वाढवलं त्यावेळेला आम्ही स्वतःहून दुकानं बंद केली, सहकार्याची भूमिका ठेवली आणि आता महाराष्ट्रामध्ये 1 जूनला आम्हाला निश्चित वाटत होतं की सोलापूरला लॉकडाऊन शिथिल होईल आणि व्यवहार नेहमीप्रमाणे सुरू होतील। या आधारावर आम्ही सगळ्यांनीच खूप तयारी केली होती। 2 महिन्यापासून घरामध्ये अनेक गोष्टी घडून गेल्या। सोलापूर शहरातले अनेक दिग्गज या देशात या सोलापुरातून निघून गेले। असं असताना आमच्या छातीवर दगड ठेवून आम्ही हे प्रशासनाला मदत करण्याची भूमिका आम्ही आज घेतली। परवा दिवशी वाटत होतं की सोलापूरला लॉकडाऊन शिथिल होण्यानंतर सुरळीतपणे व्यवहार सुरू होईल, अशा आधारावर की इथला जो दर आहे 10% आत आहे। जे ऑक्सिजनची बेड आहे त्या ऑक्सिजनच्या बेडच्या आधारावर ते पण कमी केलेलं आहे। త్వరలో సంబంధం ఉన్న యొక్క శిథిలత తెచ్చే సందర్భంలో ప్రస్తావం పంపించడం గురించి విజ్ఞప్తి ఈ వేళ కమిషనర్లకు ఇచ్చారు। అలాగే సోలాపూర్లోని స్థానిక లోక ప్రతినిధుల్లో ఏకవాక్యత లేనట్లు, లాక్డౌన్ వలన ఉద్భవించిన వ్యాపారుల సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఇక్కడ మెంబర్ ఆనంద్ చందన్ శేవీర్ అన్నారు। మండలం యొక్క ప్రతిపక్ష నాయకులు అమోల్ షిందే వీరు ప్రశాసన యొక్క నిషేధం నమోదు చేస్తూ సోలాపూర్ యొక్క వ్యాపారులకు ఎప్పుడు కూడా పరిణామాలు సహించేలా యొక్క పరిస్థితి తెస్తున్నట్లు ప్రశాసనకి తెలియజేశారు। ప్రశాసన వలన వ్యాపారం తక్కువ కానీ ఎప్పుడు కూడా ఆందోళన చేసే సమయంపై వ్యాపారులపై వస్తుంది అంటూ అన్నారు। सोलापूर महानगरपालिका ही पुणे जिल्ह्यातली, पुणे विभागातली 2 नंबरची महापालिका आहे। सातत्यानं तुम्ही बघितलं असेल, कुठलाही निर्णय असू द्या, सोलापूरच्या व्यापाऱ्यांना कायम वेठी धरण्याचं काम या प्रशासनाने कायम केलेलं आहे। तुम्ही गेले 5 वर्षामधला अनुभव बघितला असेल तर कुठल्या ना कुठल्या कारणानं या व्यापाऱ्यांना रस्त्यावर व्यापार कमी आणि रस्त्यावर आंदोलन करण्याची वेळ या प्रशासनाने आणून ठेवलेली आहे। गेली 5 वर्ष कधी एलबीटीचा विषय आला, कधी गाळेधारकांचा विषय आहे, कधी भाडेवाढ म्हणलं आणि कधी कधी तर मागच्या शहाण्या बाजारांनी हाय त्या व्यापाऱ्यांचे गाळे निलाव करतो म्हणून त्यांना आंदोलन करायला लावलं। म्हणजे कुठेतरी ही हुकुमशाही करण्याचं काम सातत्यानं प्रशासन करत असताना मला या गोष्टीची खंत वाटते की सोलापूरला आता खरंच कोण वाली उरलाय का नाही। కాంగ్రెస్ యొక్క మెంబర్ చేతన రోటే వీరు కమిషనర్ల యొక్క అడ్డంకులుగా ఉన్న ఈ ప్రవర్తన గురించి ఆరోపణ చేశారు। కమిషనర్లు మాట్లాడటం ఒకటి, చేయటం ఒకటి అనేటువంటి ప్రవర్తన ఉంటూ వారు మారిపోవాలి, పెరుగుతున్న జనాభా గురించి వివరాలు కనుక్కోవాలంటూ అభిప్రాయం ఈ వేళ వారు వ్యక్తం చేశారు। हे गेल्या वर्षापासून कोरोनाच्या काळामध्ये ज्या वेळेस सरकारने जे नियम दिले ते सरकारने जे नियम दिले ते नियम आतापर्यंत सगळ्यांनी पाळलेले आहेत। कुठलाही नियमाची उल्लंघन न करता प्रशासनाला ह्या व्यापाऱ्यांनी सहकार्य केलेलं आहे।
मग 1 तारखेला जो JR आला त्या JR मध्ये सर्व महाराष्ट्रामधले अनेक जिल्ह्यातले दुकाने उघडले गेले, पण सोलापूर शहरामधला जो व्यापार आहे, जो दुकान आहे, ते आतापर्यंत खोललेले नाहीत। आयुक्त साहेब, तुम्ही EC मध्ये बसता, ऑफिसमध्ये बसता, पण खालच्या घरामध्ये जे गोरगरीब आहेत, जे बिडीवाले आहेत, जे खाणवाले आहेत, जे गरीब समाज आहे, जे सकाळी करावं तेव्हा संध्याकाळी पोट भरती, अशा लोकांनी काय करावं? అయితే వ్యాపారి వర్గం యొక్క ప్రతినిధులంటూ కేతన్ షహా వీరు జిల్లాధికారి అలాగే కమిషనర్లపై ఆరోపణ చేశారు। మాకు న్యాయం లభించకపోతే గనక మా యొక్క ప్రశాసన విరోధంగా పోరాటం ఇలాగే కొనసాగిస్తున్నట్లు వారు అన్నారు। 3 महिने अर्धवट लॉकडाऊन, मागील वर्षी 6 महिने लॉकडाऊन, आता 4 एप्रिल पासून ते आता हे 4 जून आलं, ते 2 महिने संपूर्ण लॉकडाऊन। आम्ही जगायचं कसं हा मोठा प्रश्न आहे। सर्व व्यापाऱ्यांनी सहकार्य केलं। आपला पॉझिटिव्हिटी रेट सोलापूरचा फक्त 1.98 म्हणजे 2% कमी आहे आणि पुण्याचा पॉझिटिव्ह रेट हा 16.80% आहे। तरी पुणे उघडलं जातं आणि आपलं 2% वाले सोलापूर उघडलं जात नाही, हा अन्याय नाही तर काय आहे? आपला जिल्ह्याचा पॉझिटिव्ह रेट 8.50 आहे, तो सुद्धा 10%च्या खाली आहे। तरी कलेक्टर साहेब जिल्हा पण बंद करतात आणि आयुक्त साहेब सोलापूर पण बंद करतात। अन्याय कुठपर्यंत सहन करायचा? आम्ही तुम्हाला ఈ వేళ ఆందోళనానికి అనుమతి లేకుండగా కూడా అలాగే లాక్డౌన్ నియమాలను పాటించలేని ప్రకరణమున ఆందోళనలో పాల్గొన్న ఆందోళకులకు అరెస్టు చేయడం జరిగింది। ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే శివసేన నాయకులు దిలీప్ మానే, మండలం యొక్క ప్రతిపక్ష నాయకులు అమోల్ షిందే, మెంబర్ చైతన్య రోటే, మెంబర్ ఆనంద్ చందన్ శివే, వ్యాపారి సంఘటన యొక్క కేతన్ షహా, మోహన్ సచ్దేవ్, మోహన్ బారడ్ అలాగే మరో వ్యాపారి సంఘటన ప్రతినిధి కార్యకర్తలు పాల్గొన్నారు। బుధవార్పేట్ పరిసరంలోని సమ్రాట్ చౌక్లోని డ్రైనేజ్ అంతా కూడా నిండిపోయిన వలన అక్కడ ఉంటున్న ప్రజలకు లేనిపోని బాధలకు సహించవలసి వస్తోంది। మండలం ప్రశాసన మాత్రం ఈ విషయం వైపు పూర్తిగా దుర్లక్ష్యం చేసింది। బుధవార్పేట్ పరిసరంలోని సమ్రాట్ చౌక్లో నేడు ఉదయం నుండి డ్రైనేజ్ లైన్ అంతా కూడా నిండిపోయిన వలన డ్రైనేజ్ యొక్క మురికి నీరంతా కూడా మార్గంపై ఎంతో పెద్ద ప్రమాణంలో ప్రవహిస్తూ ఉండాయి। అందువలన ప్రజలకు రాకపోకలు చేయడానికి ఇబ్బందులు కలిగాయి। ఈ భాగంలోని చుట్టుపక్కల ఉంటున్న స్థానికులకు డ్రైనేజ్ నీటి మురికి వలన లేనిపోని బాధలకు కూడా సహించవలసి వస్తోంది। ఉదయం నుండే నీరు ప్రవహిస్తున్నాయి, అయినా కూడా సోలాపూర్ మండలం యొక్క ఒక్క కర్మచారి అధికారుడు కూడా ఇక్కడ అసలు తిరగలేదు। सोलापूर शहरातील सम्राट चौक परिसरामध्ये आज सकाळपासूनच नागरिकांना फार मोठा त्रास होत आहे। आज पिण्याच्या पाण्याचा दिवस आज सम्राट चौक बुधवारपेठ परिसरामधील नागरिकांसाठी पाण्याचा दिवस आज महापालिकेकडून होता, परंतु आजच मोठ्या प्रमाणामध्ये ड्रेनेजची लाईन फुटल्यामुळं आज प्रचंड नदीसारखं स्वरूप या ठिकाणी आलेलं आहे। प्रचंड पाणी ड्रेनेजचं वाहत आहे, परंतु महापालिकेचा एकही सुद्धा सक्षम अधिकारी या ठिकाणी आलेला नाही। या गोष्टीचा मी या भागाचा नगरसेवक म्हणून या ठिकाणी जाहीर निषेध करेन। సోలాపూర్ మండలం యొక్క దుర్లక్ష్యం అవుతోంది। ఈ చోట వంచిత్ బహుజన్ ఆఘాడి ఘట నాయకులు మెంబర్ ఆనంద్ చందన్ శివే వీరు వచ్చి కలవగా తక్షణమే ఈ విభాగం కర్మచారి అధికారి వీరికి పిలిపించి ఈ కార్యమున పరిష్కరించే సూచనలు ఇచ్చారు। బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అప్పాసాహెబ్ లోకరే వీరి నాయకత్వంపై జిల్లాధికారులకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ అలాగే మంచి నూనె ధర పెరిగింపు తగ్గించడం గురించి విషయమున నివేదన ఇవ్వడం జరిగింది। బహుజన్ సమాజ్ పార్టీ సోలాపూర్ తరఫున అప్పాసాహెబ్ లోకరే వీరి నాయకత్వంపై జిల్లాధికారి సోలాపూర్ వీరికి పెట్రోల్, డీజిల్, గ్యాస్ అలాగే మంచి నూనె వీటి యొక్క ధర పెరిగింపు తగ్గించడం గురించి నివేదన ఇవ్వడం జరిగింది। కేంద్ర ప్రభుత్వం అలాగే రాజ్య ప్రభుత్వం వీరు దీని గురించి ట్యాక్స్ తీసుకోవడం తెలివిగా ఇక్కడ ఫలితాలు పొందే రకాన్ని చేస్తూ సామాన్యమైన ప్రజలని ఇక్కడ మోసగిస్తున్నారు। అందువలన మండిపోతున్న ధరలతో ముందే ప్రజలు బాధపడుతున్నారు। కేంద్రం అలాగే రాజ్య ప్రభుత్వం అధికంగా పెట్టిన ఈ ట్యాక్స్ తగ్గించేసి గ్యాస్ పై ఉన్న సబ్సిడీ గత కాలంలాగే కొనసాగించాలి, అలాగే ప్రజలని ఇబ్బందులు పరచడం ఆపేయాలి। పెట్రోల్, డీజిల్, గ్యాస్ వీటిపై జీఎస్టీ ప్రమాణంగా ట్యాక్స్ తీసుకుంటే గనక పెట్రోల్, డీజిల్ యొక్క ధరలు కూడా తగ్గిపోతాయి, అలాగే ప్రజలకి సమాధానం కలుగుతుంది। లేకపోతే గనక బహుజన్ సమాజ్ పార్టీ మరింత తీవ్రమైన ఆందోళన చేస్తుంది। దీని గురించి ధ్యానించాలి అంటూ ఇక్కడ తెలియచేయబడింది। त्याच्या वतीने आज जिल्हाधिकाऱ्यांना पेट्रोल, डिझेल, गॅस व गोडे तेल महाग झाल्याबद्दल त्याचा निषेधार्थ बहुजन समाज पार्टीने निवेदन दिले आहे। UPA सरकार असताना भाजपच्या मंत्री आता मंत्री असलेल्या त्यावेळेस त्या पंतप्रधानाला
बांगड्याचा आहेर पाठवलेल्या आज 100परी पेट्रोल गेलं तरी सगळे गप्प का आहेत हा प्रश्न उपस्थित होतो. आज काँग्रेस असो किंवा भाजप एकाच एक गोरगरीब कष्टकरी जनतेवर अन्याय करत आहे. त्यामुळे या दोन्ही भांडवलदारी पक्षांना कष्टकरी समाजाने व मध्यमवर्गीय जनतेने धडा शिकवावा व बहुजन समाज पार्टीची कास धरावी आणि येणाऱ्या काळात सुखसुविधा व सगळ्यांना त्यांच्या योग्य भावात सर्व वस्तू मिळतील अशी ग्वाही बहुजन समाज पार्टीशिवाय तुम्हाला कुणी देणार नाही असे मी ठाम सांगतो व या सरकारचा तीव्र शब्दात धिक्कार करतो. अप्पासाहेब लोकरे, शिलवंत काळे, योगेश गायकवाड, देवा उघडे, सुहास सर्वसे, వీరంతా కూడా పదాధికారి కార్యకర్తలు ఇక్కడ హాజరయ్యారు. టైగర్ గ్రూప్ అలాగే సోలాపూర్ మండలం ఐడిహెచ్ మరియు వాహన చాలక అలాగే స్టాఫ్ వీరి తరఫున రిటైర్డ్ అయిన యొక్క డ్రైవర్లకు సన్మానించే వేడుక నిర్వహించబడింది. టైగర్ గ్రూప్ అలాగే సోలాపూర్ మండలం ఐడిహెచ్ బండి డ్రైవర్ అలాగే స్టాఫ్ వీరి సంయుక్తంగా పరివాహన్ యొక్క బండి డ్రైవర్ సంజయ్ ప్రహ్లాద్ కాకడే అలాగే మాళప్ప శంకర్ ఖుటేకర్ వీరి సేవ రిటైర్డ్ అయిన వలన వారిని సత్కరించే వేడుక నిర్వహించబడింది. ఈ వేడుక ఐడిహెచ్ కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన అతిథులుగా ఆరోగ్య అధికారి హరాల్కర్ మేడం, సహాయక ఆయుక్త నానాసాహెబ్ మహాన్వార్, సహాయక ఆయుక్త సునీల్ మానే, కార్మికుల నాయకులు అశోక్ జాన్రావు, డాక్టర్ సచిన్ లౌణే వీరు హాజరయ్యారు. గౌరవనీయుల చేతుల మీదుగా రిటైర్డ్ అవుతున్న ఈ బండి డ్రైవర్ యొక్క సన్మానించి సత్కరించడం జరిగింది. గౌరవనీయులు వారు చేసిన కార్యం సందర్భంగా పొగిడారు. వారి ఈ పొగడ్త గురించి నిర్వహించబడిన కార్యక్రమం సందర్భంగా కూడా రిటైర్డ్ అయిన ఈ కర్మచారులు కార్యక్రమం నిర్వహించే వారి యొక్క కృతజ్ఞతలు కోరారు. सरकारामध्ये गोरेकर आणि स्वतः मी आज सेवानिवृत्त होत आहे आणि ही सेवा 2 वर्ष झाली आज मी केलेली आहे कर्माची. ती आता न सांगण्यासारखी की झालेलं आहे अवस्थेत, पण ते आता सहकार्याने आणि घरच्यांनी सहकार्य केलं सगळ्यांनी, त्याच्यामुळं आजपर्यंत मी इथंपर्यंत पोहोचलो आणि सगळं व्यवस्थित झालेलं आहे. హాజరై ఉన్న గౌరవనీయులు టైగర్ గ్రూప్ వీరు కరోనా మహమ్మారి కాలంలో ఏ ఉత్కృష్టమైన కార్యం అయితే వారు చేశారో ఇది ఎంతో పొగడేలా ఉందంటూ చెబుతూ టైగర్ గ్రూప్ యొక్క కేతన్ బాబా వీరిని సత్కరించారు. అలాగే వారి కార్యానికి ప్రతిస్పందనిచ్చారు. प्रमाणे जर ही अंत्यविधीची संधी जी मिळाली या वरिष्ठांमुळेच आम्हाला मिळाली. त्यांचं मार्गदर्शन मिळालं तसं आम्ही अंत्यविधी करत गेलो आणि खरंच वरिष्ठ या ड्रायव्हर लोकांचा मनापासून आभार मानतो की तुमची साथ मला मिळाली म्हणून मी आज अंत्यविधीचा जे काय आत्तापर्यंत जेवढं मी अंत्यविधी जवळजवळ 3,500 लोकांची अंत्यविधी आत्तापर्यंत केलेली 1 वर्षात, तर ते सगळं त्यांचं मनापासून त्यांचा आभार मानतो आणि मला इथं बोलवलं, माझा मान सन्मान केला त्याबद्दल मी टायगर ग्रुप महाराष्ट्र राज्याच्या वतीने मी मनापासून आभार मानतो. చేసిన గౌరవం సందర్భంగా కృతజ్ఞతలు కోరుతూ టైగర్ గ్రూప్ యొక్క కేతన్ బాబా వీరు కూడా తమ మనోభావాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఎంతో సంతోషంగా ఉల్లాసకరంగా పూర్తయింది. ఈ కార్యక్రమానికి ఐడిహెచ్ వాహన వ్యవస్థాపక్ ప్రకాష్ చందన్ శివే, సహాయక నియంత్రక్ వసీం షేక్, రితేష్ కాంబ్ळे, టైగర్ గ్రూప్ యొక్క కవితా చవ్హాణ్, కేతన్ దేవి బాబా, మునిర్ రంగరేజ్, అనీస్ రంగరేజ్ వీరంతా కూడా హాజరయ్యారు. బార్షి నగరంలో ఈ మధ్యనే కురిసిన వర్షం వలన నగరంలోని షాప్లలో, ఇళ్లలో కూడా ఇక్కడ వర్షం నీరు కూడాయి. మంగళవారం రోజున మధ్యాహ్నమున కురిసిన వర్షంతో బార్షి నగరంలో అంతటా ఇళ్లలో, షాప్లలో నీరంతా కూడా కూడాయి. మొట్టమొదటి రోజున వర్షంలో బార్షి నగరంలో అంతటా కూడా నీరు కూడిపోయాయి. బార్బులే షాపింగ్ సెంటర్లో అన్ని విధాల షాప్లలో నీరు కూడాయి. నగరపాలిక యొక్క కర్మచారులు వీరు మోటార్ యొక్క సహాయంతో నీరు తీసేశారు. అయితే మంగళవారపేటలోని సటవాయి గల్లీ ఇక్కడుంటున్న ఇళ్లలో కూడా నీరు కూడాయి. అలీపూర్ రోడ్లో సందీప్ అలాట్ వీరు ఫోన్ చేసిన తర్వాత బార్షి నగరపాలిక ఆరోగ్య కర్మచారి అలాగే అధికారులు షబ్బీర్ వస్తాద్ వీరు తత్పరమైన సేవని అందిస్తూ హఠాత్తుగా కురిసిన ఈ వర్షం దీని వలన 2 గంటల వరకు అలీపూర్ రోడ్ దేశ్ముఖ్ ప్లాట్లో డ్రైనేజ్ నిండిపోయినటువంటి అవస్థలో ఇక్కడ చాలా పెద్ద ప్రమాణంలో నీరు కూడిపోయాయి. మొబైల్పై ఫోన్ చేయగానే వర్షం తగ్గిపోగానే నిండిపోయిన ఈ డ్రైనేజ్ లోని సమస్యలంతా కూడా దూరం చేసి మళ్లీ పరిస్థితిని సరిదిద్దడం జరిగింది. సోలాపూర్లోని లాక్డౌన్ గడువు పెరిగింపు పెంచేసిన సందర్భంగా నగరంలోని 2 వీలర్ బండి ధారకులకు ఇప్పుడు డబుల్ సీట్ వెళ్లడానికి అనుమతి ఇచ్చిన వలన ప్రజలంతా కూడా సమాధానంగా ఉన్నారు. రాజ్య ప్రభుత్వం లాక్డౌన్కి 15 రోజుల గడువు పెరిగింపు ఇచ్చిన సందర్భంగా మండలం తీసిన సుధారితమైన ఆదేశాల్లో గత కాలం లాంటి నిర్బంధాలనే కొనసాగించబడుతోంది. కానీ ఇందులో 2 వీలర్ నుండి డబుల్ సీట్ వెళ్లడానికి ఇప్పుడు అనుమతిని ఇవ్వడం జరిగింది. అందువలన ప్రజలు సమాధానాన్ని కోరుకుంటున్నారు. కరోనా ప్రాదుర్భావాలు పెరిగిన వలన మండలం ప్రశాసన గత సంవత్సరమున లాక్డౌన్లో అలాగే అన్లాక్ యొక్క కాలంలో కూడా 2 వీలర్ పై డబుల్ సీట్ అనుమతి ఇవ్వలేదు.
ఈసారి లాక్డౌన్లో ఈ సందర్భంలోని నిర్బంధాలను కొనసాగించబడ్డాయి. 2-వీలర్పై డబుల్ సీట్కి అనుమతి లేకపోవడంతో కుటుంబాల్లోని వ్యక్తికి హాస్పిటల్ అలాగే రుగ్ణాలయంలో చికిత్స గురించి తీసుకెళ్లే కార్యమున ఇబ్బందులు నిర్మించాయి. పోలీసులు ఇటువంటి బండిలను అడ్డుకుంటూ దండాత్మకమైన చర్య చేశారు. ఇంతేకాకుండా బండిలు కూడా జప్తు చేయడంతో పాటు ఆపత్తి వ్యవస్థాపన చట్టాల్లోని చర్యలు కూడా చేపట్టారు. ఈ మధ్య కాలంలో లసీకరణ గురించి జనాలు డబుల్ సీట్ 2-వీలర్పై వెళ్తుండగా కనిపిస్తూ పోలీసుల నుండి బండిధారకులపై చర్యలు చేసే సత్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందువలన ఈ నియమాల గురించి ప్రజల్లో చాలా పెద్ద సంతాపం ఉండింది. ఈ సందర్భంగా మండలం సోమవారం రోజున మధ్యరాత్రి తీసిన ఆదేశాల్లో 2-వీలర్పై డ్రైవర్ అలాగే ఒక వ్యక్తి ఇలా ఇద్దరికి వెళ్లడానికి అనుమతిని ఇవ్వడం జరిగింది. ఈ శిథిలత ప్రజల నుండి స్వాగతం చేయడం జరిగింది. ఈ ఆదేశంలో అత్యవసరమైన సేవల సంబంధమున కిరాణా షాపులు, కూరగాయ మార్కెట్, పాలు, బేకరీ సామాన్లు, మటన్, చికెన్ యొక్క షాపులు ఇవి గత కాలంలాగే ఉదయమున 7 నుండి 11 గంటల వేళ ఇంతకాలం వరకు కొనసాగించడానికి అనుమతిని ఇవ్వడం జరుగుతూ కేవలం పొలం సంబంధమున ఎరువులు, విత్తనాలు, ఆయుధాల అమ్మకాలు యొక్క సమయాలు ఉదయమున 7 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరవడానికి అనుమతిని ఇవ్వడం జరిగింది. 70 ఫుట్ రోడ్లోని కూరగాయ మార్కెట్లలో అలాగే పరిసరాల్లో కూడా ప్రజలు ఖరీదు చేయడానికి ఎంతో రద్దీ చేస్తున్నారు. కరోనా ప్రాదుర్భావాలు పెంచేసే రకాలకు వీరంతా కూడా కారకులుగా మారుతున్నట్లు ఇక్కడ భయాన్ని సామాన్యమైన ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం వైపు మాత్రం ప్రశాసన దుర్లక్ష్యం చేస్తోంది. సోలాపూర్లో కరోనా ప్రాదుర్భావాలు నేడు తగ్గిపోయినా కూడా సామాన్యమైన ప్రజలకు కావాల్సినంత ప్రతిస్పందన శాసనం యొక్క ఉపక్రమాలకు, ఉపాయ ప్రణాళికలకు లభించడం లేదు అంటూ ఇక్కడ భయంకరమైన దృశ్యం సోలాపూర్లోని 70 ఫుట్ పరిసరంలో కనిపించింది. 70 ఫుట్ రోడ్ పరిసరంలో ప్రజల యొక్క ఖరీదు గురించి అలాగే మరో కార్యం గురించి ఎంతో రద్దీ కనిపిస్తూ ఇక్కడ అనియంత్రిత రద్దీ వలన కరోనా మళ్లీ సోలాపూర్లో రౌద్ర రూపాన్ని ధరిస్తుంది అంటూ భయం తెలివైన జనాల నుండి వ్యక్తమవుతోంది. ఈ రద్దీపై ఎవరి అదుపు లేకపోతూ ఎంతో విచ్చలవిడిగా కరోనా మాకు ఏమీ చేయలేదు అంటూ ఇక్కడ ఆత్మవిశ్వాసంతో ఇక్కడున్న ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్ని అసలు పాటించడం లేదు. అలాగే మాస్క్ని వాడుకోకుండానే అంతటా కూడా తిరుగుతున్నట్లు దృశ్యం BR న్యూస్ ఛానల్ యొక్క కెమెరాలో బంధించబడింది. అంతా కలిసి కరోనాకి తొలగేసే ఒక్క దృష్టితో ప్రశాసనానికి సహకరించే భావన ఇక్కడ అపేక్షితంగా ఉంటే ఇక్కడ మాత్రం ఈ ఆవాహనానికే కొట్టి పారేసినట్లు దృశ్యం అంతటా కనిపిస్తోంది. ఒకవైపు మెంబర్, ప్రతినిధి, వ్యాపారి వీరంతా కూడా లాక్డౌన్ తొలగేయడానికి డిమాండ్ చేసే ఒక్క పరిస్థితి. మరోవైపు మాత్రం ప్రజలు ఇలా విచ్చలవిడిగా తిరుగుతూ ఇటువంటి ఈ పరిస్థితిలో కరోనా పెరుగుతుంది, లాక్డౌన్ ఏమీ తొలగిపోదంటూ పరిస్థితి కనిపిస్తోంది. ఈ చోట పాలికా ప్రశాసన అలాగే పోలీస్ ప్రశాసన కూడా కేవలం చూసే పాత్రని నిర్వహిస్తుందో ఇది మాత్రం తెలియడం లేదు. అంతా కలిసి కరోనాకి తరిమేసే యొక్క ఆశయం ఉంటే గనక ప్రజలు, ప్రశాసన అలాగే పోలీస్ యంత్రణ వీరంతా కూడా చేతిలో ఇలా చేతులు వేసుకుంటూ కూర్చుని కార్యం చేస్తే అసలు నడవదు. ఇంత మాత్రం ఖచ్చితం. బాల లైంగికత యొక్క ప్రసారం చేసే బాంబే బేగం ఈ వెబ్ సిరీస్ పై బందీ వేయడం జరగాలి అంటూ డిమాండ్ హిందూ జనజాగృతి సమితి చేసింది. నెట్ఫ్లిక్స్ ఈ OTT ప్లాట్ఫామ్ పై నడుస్తున్న బాంబే బేగం ఈ వెబ్ సిరీస్ లో పాఠశాలల్లోని విద్యార్థులకు చెడు దృశ్యాలు చూయించడం, చిన్నారి పిల్లలకు అమలు పదార్థాల సేవన చేయడం ఇటువంటి ఈ ఆక్షేపార్హ యొక్క దృశ్యాలు చూపించబడ్డాయి. సమాజంలో లైంగిక అత్యాచారాలు అలాగే బలాత్కారాల ప్రమాణాలు పెరిగిపోతుండగా ఈ వెబ్ సిరీస్ నుండి బాల లైంగికత యొక్క ప్రసారం చేయడం అలాగే చిన్నారి పిల్లల్లోని అత్యాచారానికి ఇలా ప్రోత్సహించే రకాలు ఇవి ఉన్నాయి. ఈ ప్రకరణమున శాసనం గాంభీర్యంగా ధ్యానిస్తూ బాంబే బేగం ఈ వెబ్ సిరీస్పై త్వరలో బందీ వేయాలి. అలాగే ఈ వెబ్ సిరీస్ యొక్క నిర్మాతలు, ప్రసారకులు నెట్ఫ్లిక్స్ వీరిపై బాల న్యాయ అధినియం 2015 సెక్షన్ 77 యొక్క పాటించలేని ప్రకరణమున నేరాన్ని ప్రవిష్టం చేయబడాలి అంటూ డిమాండ్ హిందూ జనజాగృతి సమితి వారు చేశారు. అందుకు సమితి వారు కేంద్రీయ మాహితి అలాగే ప్రసారణ మంత్రి ప్రకాష్ జావడేకర్, మహారాష్ట్ర గృహ మంత్రి దిలీప్ వలసే పాటిల్ అలాగే రాష్ట్రీయ బాల్ అధికార్ సంరక్షణ్ ఆయోగ్ వీరి దగ్గర ఈమెయిల్ ద్వారా నివేదన పంపించారు. బాంబే బేగం ఈ వెబ్ సిరీస్ యొక్క నిర్మాతలు అలంకృత శ్రీవాస్తవ్ వీరు ఉంటూ ముఖ్యమైన పాత్రలో అభినేత్రి పూజా భట్ వీరున్నారు. రాష్ట్రీయ బాల అధికారణ సంరక్షణ్ ఆయోగం వారు మహారాష్ట్ర యొక్క గృహ సచివ అలాగే ముంబై పోలీస్ వీరికి ఉత్తరం రాసి ఈ వెబ్ సిరీస్ నిర్మాతలపై నేరాన్ని నమోదు చేసే ఆదేశాలను జారీ చేశారు. ఈ ప్రకరణమున గంభీరంగా ఉంటూ బాల లైంగికత యొక్క ప్రసారానికి ఇక్కడ అదుపు పొందడానికి శాసనం త్వరలో కార్యం చేయబట్టాలి అంటూ డిమాండ్ హిందూ జనజాగృతి సమితి చేసింది. మండలం యొక్క ఆన్లైన్ సభ వలన మెంబర్ల యొక్క అధికారాలపై సమస్యలు ఉద్భవిస్తున్న వలన ఇక ముందు ఈ సభ హుతాత్మ స్మృతి మందిర్లో తీసుకోవడం జరగాలి అంటూ డిమాండ్ మాజీ మేయర్ UN బెరియా వీరు మేయర్ గారి దగ్గర చేశారు. కరోనా సంసర్గం ఆపేసే సందర్భంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తీసుకోవడం జరిగిన యొక్క మండలం వారి సర్వసాధారణ సభ రద్దు చేసి ఇక ముందు కాలంలో హుతాత్మ స్మృతి మందిర్లో తీసుకోవడం జరగాలి. అలాగే విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవడం గురించి 90 రోజుల యొక్క ఉన్న కండిషన్ శిథిల్ చేయడం జరగాలి. ఈ సందర్భంలో ఠరావ్ నిశ్చయించి
దాన్ని అంగీకరించడానికి శాసనం దగ్గర పంపించాలంటూ డిమాండ్ మాజీ మేయర్ అలాగే మెంబర్ అడ్వకేట్ యుఎన్ బెరియా వీరు మేయర్ శ్రీకాంచనయ్య వీరి దగ్గర చేశారు. కరోనా వలన మండలం యొక్క సర్వసాధారణ సభ శాసనం ఆదేశం ప్రకారంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తీసుకోబడుతోంది. కానీ ఈ సభలో పాల్గొంటున్న మెంబర్లకు సమయం యొక్క మర్యాద వలన విషయాలపై మాట్లాడే యొక్క సరిపడా అవకాశం లభించడం లేదు. మెంబర్ల యొక్క భావనలు అలాగే వారి యొక్క ఆ విషయంలోని అభిప్రాయాలు సరిగ్గా ఎదురుపెట్టే అవకాశాలు లభించకపోవడం సదస్సు హక్కు యొక్క హేళన అవుతోంది. ఇక ముందు కాలంలో మండలం యొక్క సర్వసాధారణ సభ కోవిడ్-19 యొక్క అన్ని విధాల నియమాలను కండిషన్స్ ని పాటిస్తూనే హుతాత్మ స్మృతి మందిర్లో నిర్వహించబడాలి. అలాగే పట్టణంలోని విశాల సందర్భాల్లోని 90 రోజుల్లోపు నిర్ణయాలు తీసుకునే కండిషన్ శిథిల్ చేసి ఇవ్వడానికి తక్షణమైన విషయాన్ని తీసుకుంటూ సర్వసాధారణ సభలో నిశ్చయించబడాలి. సర్వసాధారణ సభ ఈ సందర్భంలో చేసిన ఠరావ్ మహారాష్ట్ర శాసనం దగ్గర పంపించాలి. దీని గురించి శాసనం దర్జాపై ప్రయత్నించి మాన్యత కూడా లభించాలి అంటూ ఇక్కడ అడ్వకేట్ బెరియా వీరు మేయర్లు ఇచ్చిన నివేదికలు అన్నారు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరొకసారి. సోలాపూర్లో లాక్డౌన్ కి 15వ తేదీ వరకు గడువు పెరిగింపు. వ్యాపారి అలాగే మెంబర్ల యొక్క టీ ఆందోళన, కమిషనర్ అలాగే ప్రశాసన విరోధంలో చేసిన యొక్క నిషేధం. మరియు పరివాన్ యొక్క బండి డ్రైవర్ కాకడే అలాగే కుటేకర్ వీరు రిటైర్డ్. టైగర్ గ్రూప్ అలాగే వాహన చాలక్ స్టాఫ్ తరఫున సత్కరించే వేడుక పూర్తవడం. వార్తలు ఇంతటితోనే సమాప్తం. నమస్కారం.